సీఎం కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్లోని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ముందు సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయో విచారణ చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో మోసపు వాగ్దానాలు చేస్తారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని మరిచిపోతారని అన్నారు. సీఎం కేసీఆర్ జూటా మాటలు ప్రజలకు అర్థమయ్యాయని, ప్రజలే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మేలోనైనా రావచ్చు, లేదంటే డిసెంబర్ లోనైనా రావచ్చు. ఆల్రెడీ మనం మంత్స్ లెక్కలోకి వచ్చేసాం. 11 నెలల లేకపోతే 4 నెలల లెక్కలకు వచ్చేసాం. రేపు పొద్దున 17వ తారీఖు నాడు సెక్రటరియట్ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత కేసీఆర్ డిజాల్వ్ చేస్తాడు అనే ఊహాగానాలు మాకు పత్రికల ద్వారానే, ముఖ్యంగా మీ ద్వారానే కూడా మాకు అందరికి వస్తున్నాయి. కాబట్టి దాని ద్వారా వచ్చే ఎలక్షన్స్ కానీ, లేకపోతే టైం కు వచ్చే డిసెంబర్ లో వచ్చే ఎలక్షన్ అన్నిటిని కూడా మొదలు పెట్టుకుని ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పాలన గురించి, ఈ భ్రష్టాచారపు పాలన గురించి వారు వివరించడం జరిగింది. వివరించి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఒక మిగులు రాష్ట్రం 16